జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తరలివచ్చారు. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. అసలు బ్రేకింగ్ చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వివేక్, అలాగే పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అంతకుముందు యూసుఫ్ గూడ నుంచి నామినేషన్ వేయడానికి భారీగా ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీకి పెద్ద సంఖ్యలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. నవీన్ యాదవ్ గెలుపు పక్కా అంటూ కూడా కార్యకర్తల నినాదాలతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉండగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లోకల్ కావటం ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థులు గత కొన్ని ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వస్తూ ఉన్నారు. స్థానికంగా ముగ్గురికి పట్టు ఉన్న ప్రాంతం కావటంతో ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తిగా, ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. 41 ఏండ్ల నవీన్ యాదవ్ హైదరాబాద్లోని యూసఫ్ గూడకు చెందినవారు. బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతూ ఉన్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9,000 పైచిలకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2018లో ఇక్కడి నుంచే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉండటం నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. దీంతో ఈసారి గెలిచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానంటున్నారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సంబంధించిన అసెంబ్లీలో అభ్యర్థిగా నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారు ఎక్కడున్నారు. భారీ ఎత్తున ఇక్కడంతా కూడా మొత్తం ర్యాలీ జరుగుతుంది, నామినేషన్ ర్యాలీ. సో నవీన్ యాదవ్ గారితో నవీన్ గారు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. సో మొత్తం జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక రకంగా మీకు బ్రహ్మరథం పెట్టారనుకోవచ్చు. ఈ నామినేషన్ 1,00,000 మంది నామినేషన్ లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ లో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ కావచ్చు, మా కుటుంబం పట్ల గౌరవం, కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలకి స్థానికులుగా నవీన్ యాదవ్ ప్రజలకు అండగా ఉంటాడనే ఒక నమ్మకంతో నాకు అవకాశం కల్పించిందని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నగర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరచడానికి ముందుకు వచ్చినారు. సో వేలాది మంది వచ్చారు. సో మొత్తం అటు మైనార్టీలు కావచ్చు, లేదంటే ఎస్సీలు కావచ్చు, మొత్తం అందరూ మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చారు. అంటే నవీన్ యాదవ్ స్థానికుడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోవచ్చు. స్థానికుడు అని కాదు, నవీన్ యాదవ్ అందరూ వాడైన నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి వచ్చున్నారు.